ఈరోజు హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సినిమా గురించి చర్చా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ సినిమా రంగం మీద ఆంధ్ర సినిమా పెద్దల ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. అలాగే వేల మంది లక్షల మంది తెలంగాణ సినీ రంగం మీద ఆధారపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం కూడా భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఒక తెలంగాణ ఫిలిం పాలసీని కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. థియేటర్లు చిన్న సినిమాలు కూడా నడిచే పరిస్థితి లేదు. ఇలా 1 కోటి 2 కోట్లు 3 కోట్లతో పెట్టి తెలంగాణ ప్రాంతంలో సినిమాలు తీస్తే ఇవాళ తెలంగాణ సినిమాలు వచ్చిన తర్వాత వాటికి థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో కొద్ది మంది చేతిలో థియేటర్లు కొనసాగుతూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. ఆ థియేటర్ల మాఫియా జరుగుతూ ఉంది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఆ థియేటర్ల మాఫియాని ఎవరైతే కొనసాగిస్తూ ఉన్నారో దాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఇటీవల కాలంలో గద్దర్ ఫిలిం అవార్డుని కూడా పిలిపించింది. ఆ ఫిలిం అవార్డులు కూడా తెలంగాణ సినిమాలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద సినిమాలకి చిన్న సినిమాలకి పోటీ పెడితే పెద్ద సినిమాలకి అవార్డులు పోతాయి. అలాంటప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సినిమాలకు అవార్డులు ఇవ్వాలి, కానీ ఆంధ్ర సినిమాల్ని అవార్డులకు ఆహ్వానించడం అనేది సరైంది కాదు. ఇలా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా నామకే వాస్తే ఉన్నది. దాంట్లో ఎలాంటి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ బోర్డు, కనీస బోర్డు కూడా ఇలా ఫిలిం ఛాంబర్ దగ్గర లేదు. అందుకని తెలంగాణ ఫిలిం ఛాంబర్ని ప్రక్షాళన చేయాలి. అక్కడ పైడి జయరాజు తెలంగాణ సినీ రంగంలో తెలంగాణ ప్రాంతం నుంచి విశిష్ట సేవలు చేసిన పైడి జయరాజు విగ్రహాన్ని నిర్మించాలి. అలాగే ట్యాంకు బండి మీద అలాగే ట్యాంకు బండి మీద కావచ్చు, లేదా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి. 100 ఎకరాలలో తెలంగాణ ఫిలిం స్టూడియోని కూడా ఏర్పాటు చేయాలి. ఈ ఆంధ్ర పెత్తనం ఏదైతే తెలంగాణ సినిమా రంగం మీద నడుస్తూ ఉందో దాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ సినిమా రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంది. ఈ అనేక రకాల సమస్యల్ని పరిష్కరించడానికి మొత్తం తెలంగాణ సినిమా రంగంలో 24 క్రాఫ్ట్స్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి తెలంగాణ సినిమా వేదిక ఏర్పడింది. దశల వారీ ఆందోళన కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ సినిమా రంగాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకు పోతాం. మన తెలంగాణ సినిమా సమస్యలు, అదేవిధంగా తెలంగాణ సినిమా ఛాంబర్, అదేవిధంగా మిగతా తెలంగాణ సినిమాలకు కావాల్సిన థియేటర్లు, అదేవిధంగా వారి సమస్యలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నామంటే తెలంగాణ సినిమా 24 క్రాఫ్ట్ల విభాగాల అందరికి కూడా న్యాయం జరగాలి. తెలంగాణ సినిమా అవార్డులు తెలంగాణ సినిమా వాళ్ళకే ఇవ్వాలి. అదేవిధంగా గద్దర్ అవార్డులు కూడా ముందుగా తెలంగాణ సినిమా వాళ్ళకే ఇవ్వాలి. కావాల్సే తెలుగు సినిమాలకు వాళ్ళు నంది అవార్డులు ఇంకో అవార్డులు కూడా ఇవ్వచ్చు. దానికి మాకేం ఇబ్బంది లేదు. 11 సంవత్సరాలు అయిపోయి తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా ఈ ఆంధ్ర వాళ్ళ చేతిలో ఏదైతే ఈ మీడియా ఈ కొందరు చేతిలో ఏదైతే ఉన్నదో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరి సమస్యలు తక్షణమే తీర్చాలని, అదేవిధంగా గద్దర్ అవార్డులు తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా 1981 చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఉంచి అదేవిధంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము విభజన చట్టం కింద వాళ్ళకి న్యాయం జరగాలని కోరుతూ నమస్కారం.